హాయ్ అండి. ఈరోజు రొయ్యలు తీసుకున్నామండి. అవి కొంచెం చేద్దాం చట్నీ అని రొయ్యల చట్నీ చేద్దామని చెప్పేసి కొంచెం వేయిస్తున్నామండి. ధనియాలు వేపుకుంటున్నా కొంచెం గరం మసాలాకి. ఈ లవంగాలు, చెక్క, ఈ ధనియాలు అవి. ఈ రొయ్యలు ఉడకబెట్టింది ఎక్కడో కొంచెం మిస్ అయ్యిందండి. రొయ్యలు ఉడకబెట్టి వేయించుకుంటున్నా కొంచెం. ఒక కేజీకి పప్పు ఉంటుందేమో, కొలవలేదు నేను. కొంచెం చూద్దాంలే పిల్లలకని చేస్తున్నా, సుమారుగా చేద్దామని. ఇంకా అది వేగింది. అల్లము, చిన్నులపాయల పేస్టు, కరివేపాకు అది కొంచెం వేయించుకుంటున్నా. అదే ఆయిల్లో వేయించుకుని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నానండి. ఆ పప్పులో ఇంకా కొంచెం పసుపు, సాల్ట్, ఒక టీ గ్లాసు కొంచెం వెల్తిగా సాల్ట్ వేసాను. కొంచెం కారం, టీ గ్లాసుడు వేసే కారం, మసాలా కూడా కొంచెం టీ గ్లాసుడు గరం మసాలా. అది ఇంకా ఈ నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 3 తీసుకున్నానండి. ఆ రసం తీసుకుని ఆ రసం పోస్తున్నా, ఆ నిమ్మకాయల రసం. ఇంకా సరిపోద్ది అనుకుంటున్నాను. అవి కలుపుతున్నా సుమారుగా ఎంత అని. కొలతలుగా ఏమీ చేయలేదులే, సుమారుగా పోసా ఎలా వస్తుందో అని. అంతకుముందు అయితే కేజీలుగా పట్టుకునేవాళ్ళంలే. కొంచెం పప్పు ఉంటే ఏదో చేద్దామని చేస్తున్నా. అది కొంచెం ఆయిల్ సరిపోలేదు. మళ్ళీ కొంచెం ఆయిల్ కాసి దానిలో యాడ్ చేశాను. ఆయిల్ పట్టిన కొందికి, పోసిన కొందికి చిక్కబడినట్టుగా ఉంటుంది. అయినా కొంచెం వస్తుందిలేండి బయటికి. లాస్ట్లో అది మనం డబ్బాలో పెట్టుకున్న తర్వాత రెండో రోజుకో మూడో రోజుకో కొంచెం ఊరుతుంది. సరిపోద్ది. కొంచెం వేస్తాను. కొంచెం వేసి కొంచెం వెచ్చబెట్టి వేస్తా. మరీ టైట్గా ఉండట్టుంది. సుమారుగా అనుకున్నాం కదా, కొంచెంగా చేయటం వలన కొలతలు కాదు. అది కొంచెం ఊరికే చూసి చేద్దాంలే అన్నట్టు పెట్టాను. అది బాగానే వచ్చింది. కొంచెం ఆయిల్ వేసేస్తే సరిపోద్ది. బాగా టేస్ట్గా ఉప్పు, కారం అన్నీ చక్కగా సరిపోయినాయండి. పాళ్ళు అంత పులుపు కానీ అంతా సరిపోయింది. కొంచెమే ఆయిల్ తగ్గింది. ఆయిల్ యాడ్ చేసేస్తే సరిపోద్ది. కొంచెం కాసి యాడ్ చేసామండి. అది చేసిన తర్వాత అది అలా వచ్చింది. సరిపోతుంది. సూపర్గా ఉందండి చట్నీ మాత్రం. పిల్లలకి అంత ఘాటు లేదు, ఏమి లేదు. టేస్ట్ చేస్తే బాగుంది. అన్నీ సరిపోయినాయి పాళ్ళు. ఇంకా ఇదే విధంగా కొలతలు పెట్టుకోవచ్చులే, కానీ సుమారుగా పడితేనే ఇంత టేస్ట్ వచ్చింది. బాగుంది. అన్నంలోకి బాగుంటుంది. విడిగానే బాగుంది, అన్నంలోకి ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ నిమ్మకాయలు ఇందాక చూపించలేదుగా, అవండి. ఆ మూడు కాయలు పోసాను. బాగా రసం ఉంది ఆ కాయ మాత్రం. ఆ రసం వలన అది ఆయిల్ చక్కగా బయటకు వస్తుంది. ఇప్పటికి చూసారుగా. ఇంకా అది రేపటికి ఇంకా వస్తుంది, బాగుంటుంది.